వారి కుటుంబ సభ్యులకు పెద్దలకు వారి సమయంలో పెద్దలు వచ్చినటువంటి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరిచి గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి పెద్దలు మేఘారెడ్డి అన్న గారికి, నాయక్ అన్న గారికి, వెంకటరెడ్డి అన్న గారికి, మా సదాబాబుకి, మా అన్న అనిల్ యాదవ్ గారికి, మేకల రామన్నకి, వారికి ఎమ్మెల్యే శెట్టి గారికి, ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ పెద్దలకు, మహిళలకు, యువ సోదరులు అందరూ కూడా నమస్కారం. మరి మీ అందరూ కూడా రాజకీయాలపైన అవగాహన ఉంటుంది. మళ్ళాంటి వాళ్ళకి అవకాశం రావాలంటే గగనం. ఏ నాయకుడు కూడా యాదవులు అండలేకుండా ఉండరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే ఒక లక్ష ఆలోచిస్తారనమాట. కానీ ఈరోజు ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ లా ప్రకృతి నిర్ణయంతో ప్రజల ఆశీస్సులతో ఏఐసిసి పెద్దలు సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు దీవెనతో ఈ పబ్లిక్ ని సపోర్ట్ చేస్తానని, మీ కష్టాలను దూరం చేస్తానని, మీకు అండగా ఉంటానని చెప్పి ఒక బలమైన నమ్మకంతో మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథం గారు అండ్ కేబినెట్ మంత్రులందరూ కూడా మీ సేవ చేయడానికి నాకు అవకాశం కల్పిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ఈ బై ఎలక్షన్ లో మన ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకులుగా అయితే బాగుంటుందని చెప్పి ఒక బలమైన అభిప్రాయం ఉంది. ఎన్నో సర్వేలు చేస్తే అందులో నన్ను గుర్తించడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నంటే ఇదంతా కూడా ఈ జూబ్లీస్ ప్రాంత ప్రజల ఆశీర్వాదం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ మీలో ఒకటి నాకు, ఈ బస్తీ పిల్లలైన నాకు ఈ అవకాశం కల్పిస్తూ ఒక బాధ్యత నెరవేర్చున్నారు. మరి మన బాధ్యత ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం మన బాధ్యత, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టుకోవడం మన బాధ్యత, కాంగ్రెస్ పార్టీ పెద్దల గౌరవం నిలబెట్టడం మన బాధ్యత. నిరంతరం మన గల్లీలల్లో, బస్తీలల్లో 3 నెలలుగా